శ్రీ సువర్చలదేవి అభయశ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తి శ్రద్దలతో జలాభిషేకం, సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు. వర్ణి మండలంలోని కోటే క్యాంప్ గ్రామంలో వెలిసిన శ్రీ సువర్చలదేవి సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం భక్తి శ్రద్దలతో ప్రత్యేక జలాభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతుల పాడి పంటలు సమృద్దిగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులు ఐశ్వర్యాలతో జీవించాలని భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి వారిని హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఉదయం నుంచే గ్రామ ప్రజలు శ్రీ హనుమాన్ స్వామి భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ పుణ్య కార్యక్రమంలో పంతం శంకర్, బుర్రస్వామి గౌడ్, శీలవంతుల నందేశ్, వంజరి రజనీకాంత్, నీలం నాగరాజు, వరికుప్పల మైసయ్య, పెనుబర్తి శ్రీనివాసరావు, రిపోర్టర్ పి నాగభూషణంతో పాటు గ్రామానికి చెందిన భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అక్బర్ కోట గోడలు దూకి సైనికుల ఆయుధాలు లాగేసుకుని రాజమహల్ను అల్లకల్లోలం చేశాడు. ప్రపంచాన్ని శాసించిన అక్బర్ సైన్యం, వాళ్ల ఫిరంగులు కూడా ఆ భూతుల దెబ్బకు బాబు చేసుకున్నా సరే మన శక్తి ఆపలేదు. తులసీదాస్ గారు ఇచ్చిన ఈ అక్షర జ్యోతి ఈ రోజు మన అందరికీ నవ్వాలి ఇంకా ఏంటి మాది వర్ణి మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ కోటే క్యాంప్. ఈ రోజున
మా సువర్చన అభయాంజనేయ స్వామి మందిరం వద్ద నీళ్లు పోయడం జరిగింది. ఈ పడాలని పాడి పంటలు మరియు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయు ఆరోగ్యాలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ఇవాళ నీరు పోయడం జరిగింది. 108 బిందులు పోసాము. అందరికీ జై శ్రీరామ్.